నీతిమంతులకు ఆయన తప్పించు దేవుడిగా ఉంటాడు. ఆ నీతిమంతులకు కలిగే ఆపద ఏదైనా ఆయన గుర్తించినప్పుడు వెంటనే ఆ స్థితిలో నుంచి ఆయన వారిని తప్పిస్తాడు. మనం నీతిమంతులమైతే మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ దేవుడు మనకు ఒక కాపరిగా ఉంటాడు, నాయకునిగా ఉంటాడు, సంరక్షకునిగా, పోషకునిగా ఉంటాడు. ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు. మన శక్తితో మనం రక్షించబడలేము, మన శక్తితో మనం తప్పించబడలేము, మన బలముతో మనం రాణించలేమండి. దేవుడు మనం తప్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం వెనక్కి తిరిగి చూస్తే మనం దాటి వచ్చిన అగాధాలు ఎలాంటివి, మనం దాటి వచ్చిన అపాయాలు ఎలాంటివి, మనం దాటి వచ్చినటువంటి కష్ట పరిస్థితులు ఎలాంటివి అంటే బహుభయంకరమైనవి. వాటిలన్నిటిలో నుండి దేవుడు తప్పించి, రక్షించి, విమోచించి మనల్ని ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. ఇది దేవుని యొక్క కృప తప్ప వేరొక్కటి కాదండి.